సత్యవంతుని కథ. పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టునెక్కి భేతాళుని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోంచి భేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. అబ్జపురం అనే పట్నం ఉండేది. వంశకేతుడనేవాడు దానికి రాజు. ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న భద్రకాళి గుడికి ఆ రాజు గోపురం, మంటపం, ప్రాకారాలు కట్టించి ప్రతి సంవత్సరం మహావైభవంగా ఉత్సవం జరిపించేవాడు. ఆ ఉత్సవానికి చుట్టుపక్కల చాలా దూరం నుంచి వేల కొద్దీ జనం చూడడానికి వచ్చేవారు. చాలా చాలా సంవత్సరాలు గడిచాక ఒకసారి ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎప్పటికంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చారు. వారిలో సత్యవంతుడనేవాడు అక్కడికి వచ్చిన రత్నాంగిని చూశాడు. ఆమెది అతని కులమే. చాలా అందగత్తె, అవివాహిత. దాన్ని పెళ్లి చేసుకునే కామభోగాలు అనుభవించని వాడిది ఏం జన్మ అనుకుని కాళీకి నమస్కరించి, ఓ ఆదిశక్తి, వన్నెలాడి రత్నాంగి నాకు భార్య అయితే నా కంఠం తెగవేసి నీకు బలి అవుతానని ప్రార్థించాడు. తర్వాత రత్నాంగి వెంట ఉన్నవారి ద్వారా ఆమె నివాసము, తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళాక తగిన వారిని రత్నాంగి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. రాయబారులు చక్కగా మాట్లాడడంతో వారు తమ కూతురిని ఇవ్వడానికి అంగీకరించడమే కాక అప్పుడే ముహూర్తం పెట్టేశారు. సత్యవంతుడు ఆమెను పెండ్లాడి 1 నెల అత్తవారింట్లో ఉండి భార్యని వెంట పెట్టుకుని తన ఊరు వచ్చేశాడు. కొన్నాళ్ళు గడిచాక రత్నాంగి తల్లిదండ్రులు తమ ఇంట్లో ఏదో పండుగ చేయదలిచి తమ కుమారుడు భద్రుడనే వాడిని వెళ్ళి అక్కాబావుల్ని తీసుకురా అని పంపారు. అతను వెళ్ళి వారిని తీసుకువస్తుండగా మునుపటి కాళికాలయం వద్దకు వచ్చేసరికి ఎండ ఎక్కువగా ఉండి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడన ఆగారు. అప్పుడు సత్యవంతుడికి తాను మునుపు చేసిన ప్రార్థన, మొక్కు చెల్లించాలని గుర్తుకొచ్చి నీళ్లు తాగి వస్తానని భార్యకి, బావమరిదికి చెప్పి ఆలయంలోకి వెళ్ళి బలిపీఠం వద్ద నిలిచి, ఓ పరాశక్తి, ఇదిగో నీ మొక్కు చెల్లిస్తున్నానంటూ మెడ నరుక్కుని నేల కూలిపోయాడు. బావ వెళ్ళి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో అతన్ని తీసుకురావడానికి గుడికి వచ్చి అక్కడ తల తెగిపడిన బావని చూసి, అయ్యో, ఈ దుఃఖవార్త అక్కకి నేను ఎలా చెప్పగలనంటూ అతను కూడా అదే కత్తితో తల నరుక్కుని ప్రాణాలు వదిలాడు. వాళ్ళిద్దరూ ఎంతసేపటికి తిరిగినా రానందుకు కారణం తెలియని రత్నాంగి గుడికి వచ్చి అక్కడ ప్రాణం పోయి పడున్న వారిని చూసి, చీ, ఇంక నాకు ఈ బతుకెందుకు, ప్రియమైన భర్త, ముద్దుల తమ్ముడు పోయిన చోటుకే నేను పోతాను అని నిశ్చయించుకుని వారి తలలు నరుక్కున్న కత్తితోనే తాను కంఠం ఖండించుకోబోయింది. ఆ సమయంలో కాళికాదేవి ప్రత్యక్షమై, వద్దు, సాహసించకు అంటూ ఆమె చేయి పట్టుకుని ఆమెను ఓదార్చి కావలసిన వరం అడుగు అంది. రత్నాంగి సంతోషిస్తూ, నా మగడు, తమ్ముడు మళ్ళీ జీవించేట్టు చెయ్యి అని కోరుకుంది. కాళిక కనికరించి, అలాగే వారి శిరస్సులని, శరీరాలని కలిపి ఉంచు అంది. తొందరలో తడబడి రత్నాంగి తమ్ముడి తలని మగడి శరీరానికి, మగడి తలని తమ్ముడి శరీరానికి చేర్చింది. వాళ్ళని బతికేలా చేసి కాళిక మాయమైపోయింది. తర్వాత రత్నాంగి వాళ్ళని చూసి తాను చేసిన తెలివి తక్కువ పని గుర్తించి ఎంతో చింతించింది. విక్రమార్క మహారాజా, వారిలో రత్నాంగికి ఎవడు మగడవ్వాలి అని అడిగాడు భేతాళుడు. విక్రమార్కుడు కొంచెం ఆలోచించి, భేతాళ, శరీరానికి ప్రధానమైనది శిరము. వాళ్ళిద్దరిలో ఎవడి రత్నాంగిని చూసి భార్యగా భావిస్తాడో వాడే ఆమె భర్త అవుతాడన్నాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.